ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి. లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి బరిలోకి దిగడం ఖాయమైంది. దీంతో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇరకాటంలో పడ్డారు. తన కొడుకు రాఘవరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వాలని కోరుతున్న మాగుంట ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. బాబుకి పట్టున్న ఒంగోలులో ఆయననే బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లోనే సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేయాలనుకున్నారు. మాగుంట టికెట్ కోరడంతో వైవి పక్కకు తప్పుకున్నారు. ఆ త్యాగానికి ఫలితంగా మంచి హోదా ఉన్న టీడీపీ చైర్మన్ పదవి సుబ్బారెడ్డికి దక్కింది. ఆ పదవి నుంచి తప్పుకున్నాక ఆయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒంగోలు నుంచి ఈసారి పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. మాగుంట శ్రీనివాసులు కూడా పార్టీకి విధేయుడు కావడంతో జగన్ ఇబ్బందిలో పడ్డారు. ఒంగోలు పంచాయతీ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక పక్క బంధువు, మరోపక్క పార్టీని నడిపించే మాగుంట కుటుంబాన్ని సమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మాగుంట శ్రీనివాసులు, ఆయన కొడుకు రాఘవరెడ్డి ఇద్దరూ ఇరుక్కోవడం వారికి మైనస్ పాయింట్గా మారింది. తనకు కాకపోయినా తన కొడుకైనా టికెట్ ఇవ్వాలని శ్రీనివాసులు కోరుతున్నారు. సుబ్బారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు ఒంగోలు రాజకీయాల్లో గట్టి పట్టు ఉంది. సీఎం మద్దతు కూడా ఢోకా లేదు. అయితే సుబ్బారెడ్డికి టికెట్ వద్దని బావ బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. పాత గొడవలు దీనికి కారణం. బాలినేని వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఆయన వల్ల సుబ్బారెడ్డి తలనొప్పులుండవు. మాగుంట కుటుంబానికి టికెట్ దక్కకపోతే మళ్లీ సొంత గూడైన టీడీపీలోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే మాగుంట వాటిని తోసిపుచ్చుతున్నారు. టికెట్ కేటాయింపు జరిగే వరకు వేచి చూసే అవకాశం ఉంది. వైవి సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి 80,000 మెజారిటీతో గెలిచారు. 2019లో టికెట్ దక్కకపోవడంతో లూప్ లైన్లోకి వెళ్లారు. టీడీపీ చైర్మన్ గిరితో మళ్లీ తెరపైకి వచ్చిన సుబ్బారెడ్డి ఇక వెనక్కి తగ్గేది లేదంటున్నారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఇదివరకు వైఎస్ విజయమ్మ విశాఖలో ఓడిపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. సుబ్బారెడ్డి స్థానికేతరుడు కావడంతో ఈసారి కూడా అలాంటి చేదు అనుభవం ఎదురవుతుందని భయపడుతున్నారు. కడప ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రశాంతమైన విశాఖకు తీసుకొస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ విపరీతంగా ప్రచారం చేసింది. ఈసారి కూడా అదే జరిగితే తనకు ఇబ్బంది అని సుబ్బారెడ్డి భావిస్తున్నారు. తన సొంత జిల్లా అయితే ఒంగోలు నుంచి పోటీ చేస్తానని చెప్పి అధిష్టానాన్ని ఒప్పించినట్టు తెలుస్తోంది.